గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. మోసమాయను జీవజూడగ మోక పాశములధికమాయను గాసి జందగ చేసె నీగతి కర్మమే మందో జీవా మేలుకోవే. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడక కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమనే కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలుకోవే. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలుచుకుంటే నాటు నీ మదికి జీవా మేలుకోవే. ఇరువదొక వెయ్యారు నోరులు జరుగు హంసలు తరుగు ఆయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగది తనువు జీవా మేలుకోవే. లేనిపోని దుఃఖజాలములోన బడి చెడిపోవుటెందుకు మానవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలుకోవే. నిజ గురుండగు సూర్యుడుప్పుడు నిజముగా ఉదయించె చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివి కన్నారు జీవా మేలుకోవే. బట్ట బయలును గురుడు చూపిన అట్టు లేఖను పొడమి అందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకోవే. మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవు జీవా మేలుకోవే. ద్వాదశీ షోడశులనే జలధార కర్ణములందు జోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతిలుదిలెదవో జీవా మేలుకోవే. భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరుండిటు రాని వచ్చెను వేగగని తను మన ధనంబులు వీడి శరణనవే జీవా మేలుకోవే. పేలుఖానా శంకరుండని పిలుచు ప్రభువరుండేలినాడట మూలమూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలుకోవే.
మోసమాయను జీవజోడగ మోక పాశములధికమాయను గాసి జందగ చేసని గతి కర్మనేమందు జీవా మేలుకోవే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. జై గురుదేవ. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జై గురు. మూడవ శ్లోకంలో దక్షిణామూర్తి తత్వంలోని మూడవ శ్లోకంలో దాన్ని విచారిస్తున్నాం. నానాచిద్ర ఘటోదర స్థితిని. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులలో జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకున్నటువంటి జాగ్రత్తలో కంటి ద్వారానే చూసి తెలుసుకుంటున్నాం, మనసు తెలుసుకుంటోంది. స్వప్నంలో సుషుప్తిలో జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ స్థితిని తెలుసుకుంటున్నటువంటి సర్వప్రపంచము, అంతరేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నటువంటి సర్వప్రపంచము, మనసుతో బుద్ధితో చిత్తము అహంకారం అంతరేంద్రియాలుగా ఉండేటువంటివి జగత్తు పట్ల మనకు తెలిసినటువంటి విషయాల పట్ల స్పందిస్తున్నటువంటి దానితో ఎట్లా తెలుసుకుంటుందో దాన్ని బట్టి తెలుసుకుంటున్నటువంటి సర్వప్రపంచము జగచ్చచ్చు అయినటువంటి సూర్యస్థితిలో ఉండి, సూర్యుని వెలుగులో సూర్యుని స్థాయిలో ఉండి పైకి పోయి ఒక్కసారి ఆవరణాన్ని అంతటినీ చూస్తే జగత్తుగా పంచభూతాత్మకంగా పంచభూతాలతో నిండి పంచ తన్మాత్రలతో ఎరిగేటువంటి సర్వ సృష్టి కూడా తన్మాత్రల ద్వారా కూడా తెలియబడుతోంది కదా. నీకు శబ్ద స్పర్శ రూప రసగంధాదుల ద్వారా తెలియబడుతున్నటువంటి పంచభూతాత్మక ఉన్నటువంటి దేశకాల కళలతో నాదబిందు కళలతో సర్వ సృష్టి సర్వ విశ్వము ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒక కాలమందు వ్యక్తమై మరొక కాలమందు నయిస్తున్నవే. ఒకానొక కాలంలో వ్యక్తమవుతున్నాయి, ఒకానొక కాలంలో లేకుండా పోతున్నాయి. ఈ సర్వ సృష్టి కూడా అంతే. అంది ఏ ద్వారా తెలియబడినప్పటికీ, జ్ఞానచక్షు అయినప్పటికీ, దానికి తెలియబడినప్పటికీ, శారీరకంగా ఉన్నటువంటి తన్మాత్రల ద్వారా తెలియబడినప్పటికీ, కంటితో తెలియబడినప్పటికీ, తెలియబడుతున్నటువంటి సర్వ విశ్వము ఒకప్పుడు ఉండి ఉత్పత్తి అయి ఒకప్పుడు లయించేదే. కాబట్టి కాలాతీతులైనటువంటి వారికి ఇవన్నీ లేనివే. ఎవరు కాలాతీతులయ్యారో వాళ్ళకి ఇవన్నీ లేనివే. కట్టకడపటికి లాస్ట్కు బోధల విచారం తర్వాత గురుమూర్తి యొక్క కరుణ చేత తాను రహితుడైతే తానే లేనటువంటి వాడు తద్రహితం, తానే రహితుడైనటువంటి వాడు తన రహితం అంటారే, అదే తద్రహితం తన రహితం, తాను రహితం చెందడం. వస్తుమద్రహితం ఆవరణ రహితం కాబట్టి ఘటన అనే ఆవరణను ఆధారంగా స్వీకరించి ఆ ఆవరణ యందున్న ప్రకాశమే సత్యం కానీ ఆవరణ సత్యం కాదు. ఆవరణలో తోచినవన్నీ సత్యం కాదు. సర్వవ్యాపక ప్రకాశమే సత్యము. అట్టి ప్రకాశ లక్షణంతో ఉండమని బోధిస్తున్నారు. కాబట్టి ఘటమునకు కుండకు బొక్కలు పెట్టింటే దాంట్లో పెట్టిన దీపం ద్వారా ప్రకాశించినటువంటి వెలుగే బొక్కల్లోంచి బయటకు వచ్చి అన్నిటి వైపుకు వస్తువులు, చీకట్లో ఉన్న వస్తువుల్లో పడింది. చీకట్లో ఉన్న వస్తువులు కూడా ప్రకాశించకపోయినప్పటికీ ఆ వెలుగు చేత అవి కూడా ప్రకాశించినాయి. కాబట్టి కుండలోంచి వచ్చినటువంటి వెలుగు ద్వారా కనిపించినటువంటి ఆవరణలో ఉన్నటువంటి వస్తువులు అవన్నీ కూడా
సత్యం కాదు. అవన్నీ కూడా కేవలం ప్రకాశంలో తోచినటువంటివే. ప్రకాశం లేకుండా ఉంటే తోచేది లేదు. ఆవరణతో సహా అవన్నీ కనపడినటువంటి వస్తు ప్రపంచంగా తోచినటువంటివి. కుండలోంచి రంధ్రాల్లోంచి వెలుగుబడిన తర్వాత ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతున్న వస్తువులన్నీ గదిలో ఆల్రెడీ ఉన్నప్పటికీ, గదిలో ఉన్న వస్తువులు పెట్టినటువంటి ఆ కుండ నానా ఛిద్రములంటే అనేక రంధ్రాలు ఉన్నటువంటి కుండ. అన్నీ అసత్యమే. ఎందుకంటే ఆ ఒక్క వెలుగు కనపడకపోతే అది కనపడేదే లేదు. కుండ కనపడేది లేదు, దాని రంధ్రాలు కనపడేది లేదు, దాంట్లో నుంచి వెలుగొచ్చి బయటున్నటువంటి వస్తువులు కనపడేది కూడా లేదు. కాబట్టి అట్టి ప్రకాశ లక్షణంతో ఉండు. లోపల ప్రకాశిస్తున్నదేదుందో ఆత్మ ప్రకాశం చేతనే సర్వము నీకు తెలియబడుతున్నటువంటిది కాబట్టి, ఆ ప్రకాశ లక్షణంతో శరీర లక్షణంతో ఉండకు. 9 రకాలైనటువంటి చిల్లులు ఈ కుండకు కూడా ఉన్నాయి. ఈ శరీరం అనేవి. ఆయా పనులు ఆయావి చేస్తున్నాయి. ఆయా రంధ్రాలన్నీ. చేస్తున్నప్పటికీ దాని ద్వారా నువ్వు పంచభూతాత్మకంగా తెలుసుకుంటాండేటివి, తన్మాత్రల ద్వారా తెలుసుకుంటాండేటివి కూడా అంతా లేనివేనని ఇందాక దాంట్లో వచ్చింది. వాటన్నిటిని తెలుసుకోవడానికి కారణమైనది ఆత్మ ప్రకాశం చేత నీలో ఉంది. ప్రతిబింబిస్తోంది. దాంట్లో తెలుస్తోందది. దాని ద్వారానే తెలుస్తోంది. అది పని చేయకుండా ఇవేవి పనిచేయవు. ఇవన్నీ లేనివే. ఇవన్నీ కేవలం దాని వెలుగులో ఉన్నట్టుగా తోచబడుతున్నవే. తెలియబడుతున్నది అదొక్కటే. తెలియబడే కారణమైనది. కాబట్టి అట్టి ప్రకాశ లక్షణంతో ఉండు. బయట కనపడుతున్నటువంటి బాహ్య వస్తు ప్రపంచము, అది కనపడడానికి కారణమైన వెలుగు దానివల్ల కనపడుతున్నాయి. అది లేకపోతే ఇవి కనపడేదే లేదు. కాబట్టి ఆవరణ లక్షణాన్నన్నిటిని నువ్వు వీడితే, ఆవరణ లక్షణాలను వీడి, ఆవరణ అంటే ప్రపంచం అనే ఆవరణలో నువ్వు ఉన్నావు. అలాగే శరీరాన్ని తీసుకుంటే శరీరం అనే ఆవరణలో, ఆ శరీరం అనే ఆవరణే ఓ కుండ వంటిది. ఆ కుండకు అనేక చిల్లులున్నాయి. ఆ చిల్లుల మధ్యలో ఒక జ్యోతి ఉంది. జ్ఞానం అనేటువంటిది ఆత్మజ్యోతిగా ప్రకాశించేది ఉంది. కాబట్టి ఆ ప్రకాశమే సత్యం అనుకోగాని మిగిలినవన్నీ కూడా అసత్యాలే. ఆవరణగా ఉన్నది, కుండగా ఉన్నది, గదిగా ఉన్నది, వస్తు ప్రపంచంగా నీకు తోస్తున్నది, బాహ్యంగా, అంతరంగా అంతటా బయట తోస్తున్నవి, బయట కనపడుతున్న ఆవరణ, దేశకాల కరణము అంటే బయట కనపడుతున్న బాహ్యంగా బ్రహ్మాండంగా కనపడుతున్న ఆవరణ అంతా కూడా లేనిదే. అవన్నీ ఒకప్పుడు వచ్చిపోయేటివే. వాటన్నిటిని గుర్తిరిగేటువంటి లక్షణం ఏదంటే ప్రకాశ లక్షణము చేత అవన్నీ కనపడుతున్నాయి. ఆ ప్రకాశ లక్షణమే జీవుడుగా ఉన్న వానిలో ఉన్నటువంటి ఆత్మగాను, సక అక అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి పరమాత్మగాను ఉన్నాయి. కాబట్టి అట్టి ప్రకాశ లక్షణంలో ఉండమని బోధిస్తున్నాడు. నేను అనే స్ఫురణ కలుగగానే నేనేమిటి అంటే, నేను ప్రకాశ లక్షణంతో ఉన్నటువంటి నాలో ఏదైతే గుర్తెరిగే ఎరుకగా ఉండి పలుకుతోందో, మాట్లాడి వ్యవహరిస్తోందో, ఈ సర్వమును గుర్తెరుగుతోందో, దానిగా నువ్వు గుర్తెరుక్కో. ఆ లక్షణంతో ఉన్నటువంటి నేను ప్రకాశ లక్షణము ఆత్మస్వరూపంగా ఉన్నటువంటిది. కాబట్టి ఘట కుడ్యాధికం సర్వం మృత్తికా మాత్రమే వచ్చ అనేటువంటి సామాన్య లక్షణంతో సర్వ సృష్టిని గమనించగలిగే బ్రహ్మనిష్ఠుడవు కావాలి నువ్వు. కాబట్టి ఈ సూత్రంలో ఏం చెబుతున్నారంటే, ఈ అంతా కూడా ఘట కుట్యాధికం సర్వం మృత్తికా మావచ. ఘటం అనేది కుడ్యం అనేది. ఘటం అంటే కుండ, కుడ్యం అంటే గోడ. ఈ సర్వము ఏంది? ఆ సర్వము ఆ రూపం ధరించకముందు ఉన్నటువంటి ఏందంటే మృత్తికా మాత్రమే వచ్చ. అది కేవలం మన్ను. అదే ఘటమనే ఆకారం ధరించింది. ఆ ఘటమనే ఆకారంలో ఆ ఆకారం కూడా కేవలం ఖాళీగా
ఉన్నటువంటిదే దాని ప్రకాశం ఏ ప్రకాశం చేత అది కనబడుతుందో దాని వలనే అది కనబడుతోంది. కాబట్టి సామాన్య లక్షణంగా ఉన్నాయి రెండు. ఇది మొన్నే అది మొన్నే. కాబట్టి సామాన్య లక్షణంతో సర్వ సృష్టిని గమనించే బ్రహ్మనిష్ఠుడు కావాలి నువ్వు. సామాన్య లక్షణాలతోనే సకల సృష్టిని గుర్తెరిగేటువంటి బ్రహ్మనిష్ఠుడు కావాలి. అంటే నువ్వు ఏదైతే ఏ ప్రకాశం చేతైతే సర్వము తెలియబడుతున్నటువంటి ఆత్మస్వరూపంగా ఉండి సర్వమును తెలుసుకుంటున్నావో దాని స్వరూపంగా నువ్వు నిలబడి నువ్వే బ్రహ్మనిష్ఠుడు కావాలి. ఇతరత్రా కనబడే నామరూపాత్మకమైనటువంటివన్నీ అవన్నీ ఏ ప్రకాశము లేనివి. అవన్నీ కనబడుతున్నప్పటికీ కూడా అవి నిజానికి ఈ ప్రకాశం చేత నువ్వు కనుక్కుంటున్నావు అవి. ఇది లేకపోతే అది లేవు. కాబట్టి ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జానామీతి యమేవ భాంత మనుభాత్యే తత్సమస్తం జగత్. ఇదంతా సమస్తము జానామి. మళ్ళా ఇక్కడ కింద తెలుపుతున్నాడు దానిదంతా వివరం. జానామి అంటే తెలుసుకున్నాను, నిశ్చయించాను, నిర్ణయించాను, స్పష్టంగా నిర్ణయించాను. ఎట్లా మరపులేని పద్ధతిగా నిర్ణయించాను. ఎట్లా తెలుసుకున్నాడు కింద ఈ రెండు చెప్తున్నాడు. కింద కందార్థంలో ఎరుకన మరపున తొలిమేనులు మలిమేనులు అంటుంది కందార్థం అవుతుంది కదా మనకి. ఎరుపన తొలిమేనులు 3, మరుపన 4వ శరీరం అనేది 4 రకాలుగా చెప్పినటువంటి ఈ మనకి 8 శరీరాలు ఉన్నాయి. పిండాండ పద్ధతిగా ఉన్న తను చతుష్టయము 3గా ఉన్నటువంటి దానికేమో 4వదైనటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉందో అదే విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు అనే జీవతనుష్టయం. మరుపుతనువులు అంటే చతుష్టయం మరుపుతనువులు. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలోని ఈశ్వర చతుష్టయమేమో ఎరుకు తనువులు. జీవునుగా చెప్పవన్న 4 తనువులేమో మరపు తనువులు. విశుడు తైజసుడు ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మ అనేటువంటి 4 తనువులుగా ఉన్నవి. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలుగా సమిష్టి ఎరుకగా ఉన్నటువంటివన్నీ ఈశ్వర తను చతుష్టయ ఎరుక తనువులు. ఈ అష్టతను నిర్ణయం అంతా కూడా జానామి నిర్ణయంగా తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ అష్టతను నిర్ణయం అంతా ఏమిటి? సాంఖ్యంలో తమ స్థితిని తెలుసుకుంటే 4 అవస్థలు 3 అవస్థలకు మీరిన స్థితిలో ఉన్నటువంటి తెలుసుకుంటున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిని 3 అవస్థలకు దాటినటువంటి అఖండంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిని తెలుసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు జానామితి యవేవ భాంతమను బాత్యే తత్సమస్తం జగత్. ఇంక వాళ్ళు ఆ విధంగా నిర్ణయం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్లకు ఎక్కడెక్కడైతే శరీరం ఉందో ఆయా శరీర వ్యవహారమునకు ఆయా ప్రపంచం ఉన్నది. ఎక్కడెక్కడ ఏమేమి శరీరం ఉందో ఆ శరీరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయా ప్రపంచం ఉన్నది. స్థూల శరీరం ఉన్నదనుకుంటే స్థూల శరీరంలో ఉన్నప్పుడు స్థూల ప్రపంచము కనపడుతోంది. జాగ్రత్తలో ఉన్నావు ఇప్పుడు వస్తు ప్రపంచం అంతా నీ కళ్ళ ముందర కనపడుతూనే ఉంది. సూక్ష్మ శరీరంలో ఉంటే ఏది అనుభూతమైందో ఆ సూక్ష్మ ప్రపంచం కూడా ఉంది. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు స్వప్నం అనుభూతం అయితే స్వప్నంలో అనేక వస్తువులన్నీ ఉన్నాయి. అక్కడ కూడా వస్తువులు, దృశ్యము, ప్రపంచము, వ్యవహారము అంతా కనపడుతుంది. అక్కడ కూడా కారణ శరీరం అనుభూతమవుతున్న కారణ ప్రపంచం కూడా ఉన్నది. నిద్రావస్థలో ఉన్నాం. ఈ స్థూల సూక్ష్మంగా కనపడినవి ఏవి కనపడలే. అప్పుడు కారణ స్థితిలో ఏ విధంగా ఉందో అట్లా సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉంది. ఏ ప్రకాశము లేదు, గుర్తెరిగే స్థితి లేనటువంటి స్థితి. మహాకారణ స్థితి యందు మహాకారణ ప్రపంచం కూడా ఉంది. మహాకారణ స్థితిలోనేమో ఈ 3 అవస్థలని గుర్తెరగలిగినటువంటి
శాశ్వత స్థితిలో ఉన్నటువంటి దానికి మీరినటువంటి స్థితిలో ఏ ప్రకాశం అయితే కనబడుతుందో దాన్ని దేని చేత అయితే నువ్వు గుర్తిరిగావో వాటిని నువ్వు సంగమించకుండా దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో కూడా తుర్యావస్థ స్థితిలో ఉండి కూడా గుర్తెరుగుతున్నటువంటిది. కాబట్టి ఆయా ఆయా స్థితులలో ఆయా కారణ ప్రపంచంతో సహా అవన్నీ ఏ ఏ స్థితిలో ఆ ప్రపంచం కనపడతానే ఉంది. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, మహాకారణ ప్రపంచం. అట్లే విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలు అనే స్థితిలో కూడా ఆయా స్థితులకు సంబంధించినటువంటి ప్రపంచాలు ఉన్నాయి. నీకు సూక్ష్మం నీకు వ్యష్టిలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా సమిష్టిలో ఉన్నటువంటి సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరునికి కూడా అవే తనువులు ఉన్నాయి, ఈశ్వర తనువులుగా. విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మ అనేటువంటి స్థితుల్లో కూడా ఆయా స్థితులకు సంబంధించినటువంటి ప్రపంచాలు ఉన్నాయి. శరీరము ప్రపంచము ఉన్నప్పుడు వాటి వాటి వ్యవహారములు కూడా సిద్ధంగానే ఉన్నాయి. శరీరం ఉంది, ప్రపంచము ఉంది. ఉన్నప్పుడు ఆ శరీరం ఉన్నప్పుడు అంటే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారములన్నీ కూడా జాగ్రత్త అవస్థలలో ఉన్నాయి. సూక్ష్మావస్థలో కూడా శరీరం ఉంది. శరీరంలో కలొచ్చినప్పుడు జరిగినటువంటి వ్యవహారం అంతా భౌతికంగా నువ్వు లేచి చేయకపోయినప్పటికీ ఓ పని నువ్వు లేచి చేస్తున్నావంటే జాగ్రత్త అవస్థలో లేచిపోయి ఓ చెంబు తెచ్చావు, నీళ్లు తాగావు, ఏదో చేసావంటే అది భౌతికంగా జరుగుతున్న వ్యవహారంగా ఉంది. సూక్ష్మ స్థితిలో భౌతికంగా నువ్వు లేచి చేయకపోయినప్పటికీ ఆ చేస్తున్న వ్యవహారం ఏదైతే కళలో తోచినట్టుగా ఉందో అది నిజానికి అప్పుడు జరుగుతోంది. కళలో ఆ వ్యవహారం కూడా జరుగుతోంది కదా. జరిగేది ఇది నిజం కాదు, కళ ఇది అనేది ఎప్పుడు మెలకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆయా స్థితులను శరీరము ప్రపంచం ఉన్నప్పుడేమో వాటి వ్యవహారాలన్నీ స్థూలంగా జరుగుతూ ఉన్నాయి. స్థూల ప్రపంచం అంటే అది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంలో కలిగేటువంటి వ్యవహారాలు. కాబట్టి ఆయా స్థితులను ఆయా శరీరములతో ఆయా వ్యవహారములను సలుపుచూ ఆయా కాలాలు అయిపోగానే అంతరించిపోతున్నాం. ఆయా స్థితుల్లో ఆయా వ్యవహారాలు చేస్తూ అవన్నీ అయిపోగానే అంతరించిపోతున్నాం. మామూలుగా రోజువారీ నిద్రలో అయితే గుర్తెరిగేది పోతోంది, మళ్ళా గుర్తెరిగేది గుర్తు తెలుస్తానే శరీరంలో మళ్ళా గుర్తెరిగేది వచ్చింది, పొద్దున్నే మళ్ళా వ్యవహారం చేస్తోంది. మూడు అవస్థల్ని మూడు రకాలుగా పొందుతున్నటువంటి నీవు నాలుగో స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి శాశ్వతంగా దానిలో మూడింటిని తెలుసుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉండి గుర్తెరిగితే ఆ మూడు కూడా లేనివి ఈ మూడు ఆ మూడు కూడా సమిష్టిగా వెచ్చిగా ఉన్నటువంటివన్నీ లేకుండా ఏ తెలివైతే ఏ గుర్తెరిగే ఎరుక చేతనైతే తెలుసుకోగలుగుతున్నావో అది నేను అని తెలుసుకుంటే ఇప్పుడు ప్రత్యేగాత్మ పరమాత్మలు వేరువేరుగా లేనటువంటి స్థితిలో నువ్వే అఖండ ఎరుకైనటువంటి స్థితిలో ఉంటావు. ఈ లేకుండా ఈ తెలుసుకునే ఈ కాలాలన్నీ ఇవన్నీ అయిపోతానే ఏమైపోతుంది, ఇది లేనప్పుడు ఈ మొత్తం అన్నీ లేకుండా అయిపోయినటువంటి స్థితిలో అంతరించిపోతున్నావు. కాబట్టి జగత్తులో కనుక నీవు కలిసిపోయినట్లయితే జగత్ సమానమైతే ఘట సమానమైతే ఒక ఘటన ద్వారా వ్యక్తమై మరొక ఘటనలు లేకుండా పోయావు. ఒక ఘటన ద్వారా వ్యక్తమయ్యావు ఘటముగా, అది లేకుండా పోతే మరొక ఘటనలో అది లేకుండా పోయింది. నువ్వు జగత్తుగా మారిపోతే వెస్ట్గా లేవు, జగత్ అనేటువంటి సర్వవ్యాప్తమైన దాంతో సమానం అయిపోయినావు. సృష్టి వ్యక్తం చెందుట అనే ఘటనలో లేచావు, సృష్టి వ్యక్తం చెందుట అనే ఘటనలో లేచావు, స్థితి అనే ఘటనలో ఉన్నట్టు తోచింది, లయం అనే ఘటనలో మరలా లేకుండా పోతున్నావు. లేచినావు, లేస్తానే సర్వ సృష్టి వ్యక్తమైంది, లేచి పొద్దున్నే లేస్తానే అంతా కనపడుతుంది కదా ప్రపంచం, నీ చుట్టూ ఉన్నది సర్వము, వాటన్నింటినీ గుర్తెరిగి ప్రవర్తిస్తున్నావు, వ్యవహరిస్తున్నావు.
మళ్ళా ఏమయ్యావు ఆ స్థితిలో ఉన్నట్లుగా ఈ రోజంతా జాగ్రత్త అవస్థ స్థితిలో ఉండి ఏమేమో పనులు చేసావు అనేకమైనటువంటివి. నువ్వు ఉన్నట్లుగా నీకు తోచింది. నువ్వు అనేక పనులు చేసినట్టుగా ఇవన్నీ. మళ్ళీ రాత్రికి ఏమైంది? గాఢ నిద్రావస్థలోకి పోయినావు. మళ్ళా లయం చెంది అక్కడ ఏమైపోయావు? అక్కడ లేవు. నీకు గుర్తిరిగేవాడు లేడు. శరీరం ఉందా లేదా అని చెప్పేవాడు కూడా లేడు. మెలకువ వచ్చి నుంచి మళ్ళా ఉంటే మేలుకుంటే ఉన్నట్లు లెక్క. మరలా లేకుండా పోతున్నాం. ఈ రకంగా ఎక్కడికక్కడ ఆయా ఆవరణ దోషం చేత పరిమితమై పరిణామం చెందుతూ మరలా లేకుండా పోతున్నాం. ఎక్కడికక్కడ ఏ వ్యవహారంలో వ్యవహరిస్తున్నావో ఆ స్థితిలో వ్యక్తమవుతున్నావు. ఉన్నట్లుగా పరిణామం చెందినట్టుగా వ్యవహారం చెందినట్టుగా చూస్తున్నావు. మళ్ళీ పరిణామం ఏమీ లేనట్టుగా, పరిణామం లేనట్టుగా అంటే ఏమీ గుర్తెరిగేది లేనట్లుగా లేకుండా పోతున్నావు. కాబట్టి ఆవరణ రహిత పద్ధతిని ఆశ్రయించు. ఆవరణం లేనటువంటి పరిస్థితిని ఆశ్రయించు. ఆవరణం లేనటువంటి స్థితి. ఈ ఆవరణాలన్నీ కనపడడానికి కారణమైనది ఏంటంటే జాగ్రత్త అవస్థలో ఏ ప్రకాశం అయితే నీలో పనిచేసిందో వ్యష్టిగా ఆత్మగా ఆ ప్రకాశం సర్వసృష్టిలోనూ ఆ ప్రకాశం ఏ ప్రకాశం చేత అయితే జగత్ అనేది కనబడుతుందో బాహ్యంగా కానీ అంతరంగా కానీ ఇదంతా కూడా దాని చేతనే. ఆ ప్రకాశం లేకుండా ఏముంది అంతా? కాబట్టి కుండగాను ఆవరణగాను ఉండకుండా సమిష్టిగా జగత్ అనే ఆవరణలో ఉన్నటువంటి స్థితిలో ఉంది. అక్కడ పరమాత్మ అనే ఎరుక. వ్యష్టిగా జీవుడు అనేటువంటి శరీరం అనే ఆవరణలో ఉంది. ఆత్మ అనే ప్రకాశంగా ఉన్నటువంటిది జీవాత్మగా ఉన్నది. కాబట్టి దానిగా ఉండి ఈ ఆవరణలు నిరసించితే నువ్వేమిటంటే ఆవరణలు నిరసించితే నువ్వే బ్రహ్మం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమాత్మవు నువ్వే. ఏదైతే దేనికైతే స్వయం ప్రకాశకత్వంగా ఉన్నదో అదే నీవు. ఆవరణ రహిత పద్ధతిని ఆశ్రయించితే జ్ఞానామి అంటే ఆవరణ రహిత పద్ధతిని తెలుసుకుని ఏం చేయాలంటే ఆ రూపంలో ఏ రూపంలో అయితే నువ్వు ఆవరణతో కనపడుతున్నావో దాన్ని పోగొట్టుకో. నీవు పోగొట్టుకో అంటే శరీరంగా నామరూపాత్మక జగత్తుగా తోస్తున్నదంతా కూడా ఏ ప్రకాశం చేత గుర్తిరుగుతున్నావు అంటే ఆత్మ ప్రకాశం చేత గుర్తిరుగుతూ ఉన్నావు. ఆత్మ ప్రకాశం ఉంటేనే ఆ ఆవరణలన్నీ ఉన్నట్టుగా తోచబడుతున్నదంతా తెలియబడుతుంది. కాబట్టి అసలైనది ఏంది అంటే నీలో ప్రకాశిస్తూ నీకు అవన్నీ కనపడటానికి కారణమైనటువంటి గుర్తించడానికి కారణమైనది ఇదే. కాబట్టి ఆ ఆవరణలు అన్నీ నిజానికి లేనివి. లేని ఆవరణ అంతా తోచింది. జాగ్రత్తలో ఉన్నప్పుడు ఇంద్రియాల ద్వారా కనబడుతున్నటువంటి నామరూపాత్మకంగా తోస్తున్న ఆవరణ అంతా కూడా ప్రపంచం అనే ఆవరణ కానీ జీవుడుగా ఉండేటువంటి ఆవరణ కానీ ఆ ఆవరణ బ్రహ్మాండంగా ఉన్నది. ఆ బ్రహ్మాండానికి తిరిగే ఆత్మగా ఉన్నదేమో అక్కడ ఈశ్వరత్వంతో ఉంది. వ్యష్టిగా ఉన్నటువంటి శరీరంలో జీవాత్మగా ఉన్నట్టు. కాబట్టి నువ్వు ఎక్కడ ఏ పద్ధతిని ఆశ్రయించమంటూ ఆవరణ రహిత పద్ధతిని ఆశ్రయిస్తే ఆవరణ లేదు శరీరం అనే ఆవరణగా, లేదంటే బ్రహ్మాండం అనే ఆవరణగా ఉన్నటువంటి నామరూపాత్మక ప్రపంచం అంతా లేకుండా దాంట్లో కేవలం ప్రకాశ లక్షణంతో ఉన్నటువంటి దాన్నే పట్టుకొని నేను ఆ ప్రకాశాన్నే నామరూపాత్మకమైన శరీరాన్ని కాకుండా ఆ ప్రకాశం వస్తువుగా నీవు గుర్తెరిగి ఈ ఆవరణలన్నిటినీ పోగొట్టుకో. ఈ రూపంగా ఉన్నటువంటి దీన్ని ఆవరణ రహిత పద్ధతిని ఆశ్రయించంటే ఆ రూపంగా నీవు పోగొట్టుకో. జానామీతి సమస్తం జగత్ అంటే జగత్ అనేది ఎలా లేదో, ఘటం అనేది ఎలా లేదో, ఏ ఆవరణకు ఆవరణ ఎలా లేదో ఈ అష్టతర నిరసన పద్ధతిని ఎరిగి నీవు బయలుగా శేషించు. ఈ అష్టతర నిరసన స్వామి పోస్ట్ లో ఉన్నారు స్వామి. ఎవరు లేదు, వస్తున్నది పోతుంది. అన్న ఇది ఏమవుతుందంటే వెయిటింగ్ అని పడుతోంది, అడ్మిట్ అంటానే వస్తుంది.
వచ్చి మళ్ళీ ఏమవుతుందంటే కట్ అయిపోతుంది. మరి వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లమా ఏమవుతుందో తెలియదు. ఇప్పటికి 7 సార్లో 8 సార్లో పడింది ఇక్కడ. స్వామి వెయిటింగ్ అనేది పడుతుంది. పడతానే నేను అడ్మిట్ అంటానే అడ్మిట్ అవుతోంది. మళ్ళీ కట్ అయిపోతుంది. ఎందుకో మరి. లేదంటే ఒకసారి స్విచ్ ఆఫ్ చేసేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకొని ఎంటర్ కమ్మనండి. దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా పోతూ ఉంటుంది. సరే సార్. మనకు బాగుంది మనం కానీ. అమ్మ ఫోన్లో అడుగుతా అంటే అదే వెయిటింగ్లోకి వస్తోందని. వెయిటింగ్లో పడుతోంది కానీ నేనేమో అలౌ చేస్తానా, వస్తున్నాడు పోతున్నాడు. అది మరి ఫోన్ది ప్రాబ్లం అయితే అంటున్నారు. కాబట్టి జగత్ అనేది ఎలా లేదో, ఘటం అనేది ఎలా లేదో, ఆవరణ అనేది ఏ ఆవరణకు ఆ ఆవరణ అనేది లేదో, ఈ ఆవరణలు అన్నిట్లోనూ ఈ ఆవరణలు అనేటివన్నీ అన్ని రకాలుగా వస్తున్నవన్నీ లేవు. ఈ 4 ఆ 4గా చెప్పబడినటువంటివి అష్టతరములుగా చెప్పబడినటువంటివి లేవు అని నిరసనగా నువ్వు చేస్తే అక్కడ సమిష్టి లేదు. సమిష్టి 4 తరములు, జీవుని 4 తరములుగా చెప్పబడినవన్నీ లేకపోతే ఏమిటిగా శేషించాలి ఇంకా? నువ్వే లేవు, జగత్తు లేదు, రెండూ లేవు. రెండులో కనపడుతున్నటువంటి ఆవరణలన్నీ లేవు. రెండూ లేనప్పుడు, 8 లేనప్పుడు ఏమిగా ఉందంటే ఇప్పుడు ఏదైతే అష్టతరు నిరసన పద్ధతి అనేది నీవు బయలుగా శేషించు. నువ్వు శేషించాల్సింది ఎక్కడ అంటే బయలుగా. బయలొక్కటే ఉన్నది, మిగిలిందంతా లేదు. సర్వకాలంలోనూ ములుగుచ్చు సందులేక ఉన్నటువంటి సత్యమై అనంతమై ఉన్నటువంటి ఏ అంతరిక్షం కూడా లేక, ఈ అంతరిక్షం అనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ సర్వ ప్రపంచానికి కారణమైనటువంటి ఆవరణే లేనటువంటి స్థితిలో ఎప్పుడైతే ఏదైతే ఉన్నదో సృష్టి కాకముందు మళ్ళా అవస్థలు 3 రకాలుగా చెప్పినటువంటి పరిణామం చెందిందే మళ్ళా పరిణామం చెంది లయమవుతుంది. అవి 3 సృష్టి స్థితి లయాలు 3 లేకుండా ఉన్నప్పుడు ఏ స్థితి ఉందో ఆ స్థితిలో మళ్ళా బయలుగా ఉండు నువ్వు. సర్వకాలముల్లో కూడా ముల్లుగుచ్చడానికి సందు లేక ఉన్నటువంటి సత్యమైనటువంటి అనంతమైనటువంటి ఎప్పటికీ ఉంది. సత్యంగా అనంతంగా ఉంది. ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు పరిణామాలు లేనటువంటి స్థితిలో ఉంది. అట్లా బయలైతే ఏదైతే ఉన్నదో అదే నేను లేని స్థితి. ఏదైతే నేనుగా అంటున్నది కూడా లేనటువంటి స్థితిలో ఉన్నదో, ఏ ఆవరణం లేకుండా ఏదైతే తెలుసుకొని గుర్తెరుగుతూ నేను ఇప్పుడు చెప్తోందో దీనంతటిని అది లేనటువంటి స్థితి. అది కూడా లేనటువంటి స్థితి, ఎరుక రహిత స్థితి, కేవలం బయలుగా ఉన్నటువంటి స్థితి. అది నేను లేని స్థితిగా ఉంది. కాబట్టి ఈ 8 తనువులకు మూలాన్ని అక్కడ గనక గుర్తెరిగినట్టయితే ఆ మూలం అక్కడ లేదు. ఈ అష్టతనువులుగా చెప్పినటువంటి 4 తనువులు, జీవతనువులు, ఈశ్వర తనువులుగా చెప్పి 8 తనువులకి మూలాన్ని ఎతికితే ఆ మూలం అక్కడ లేదు. మూలం లేని గుర్తెరిగే ఎరుక వల్ల ఉన్నట్టుగా తోచబడింది అంతే. అక్కడ దాకా విచారానికి పోయి దాన్ని అక్కడ ఎతికితే సృష్టి స్థితిలయాలుగా ఉన్నటువంటిది ఇదంతా లేనప్పుడు ఏ విధమైనది ఉందో, ఏదైతే అంతటా అనంతంగా ఉందో, బయలుగా ఉందో, ములుగుచ్చు సందులేక అంతటా ఉన్నదో, ఏ పరిణామ వికారములకు కారణం లేకుండా ఉన్నదో అక్కడికి వెళ్ళి చూస్తే, అక్కడికి విచారించి చూస్తే ఈ 8 తనువుల్ని దానిలో మూలం అక్కడ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు అనేటువంటి షోడశీ మంత్రమును అక్కడ ఘటం అనేటువంటి ఉపమానం ద్వారా నిరూపిస్తున్నాడు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఎటువంటిదంటే ఘటం వంటిది. ఆ ఘటానికి చిల్లులు ఉన్నాయి. ఆ ఘటము కనపడాలంటే ఘటం కనపడడానికి కారణమైనది ఒకటి ఉంది, దాంతోనే అది కనపడుతోంది. ఆ శరీరం అనేటువంటి ఆవరణ చిల్లులు కుండ ఆవరణ కనపడుతోంది. మళ్ళీ దాంట్లో నుంచి ప్రసరించినటువంటి వెలుగనే జ్ఞానం అనే ఆత్మ అనే ఎరుక అనే దాంతో
ఏ రకమైన ఏ పేరుతో పిలిచినప్పటికీ అది ప్రకాశ వస్తువు అదే. ఎరుక అనేది ఆత్మ అనేది గుర్తెరిగే శరీరంగా ఉన్నది. ప్రకాశ వస్తువు చేతనే బయట ఆవరణం కూడా కనపడుతుంది. లోపల ఆవరణము బయట ఆవరణము అంతా సర్వజగత్తు దాని ద్వారానే తెలియబడుతోంది. కాబట్టి ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనేటువంటి షోడశీ మంత్రాన్ని ఘటం అనేటువంటి ఉపమానం ద్వారా నిరూపిస్తున్నాడు. ఆ ఘటానికి మూలం లేదు. నీ శరీరము ఒక ఘటమే. నీ స్థూల శరీరం దగ్గర నుండి మొదలు పెడితే స్థూల సూక్ష్మ కారణ మహాకారణములనే శరీరముల యందు సాక్షి స్వరూపమైనటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు అనేటువంటి జీవతనుష్ఠే ఒక్కోదానికి ఒక్కో సాక్షి ఉంది. ఇక్కడ విషుడు అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి దానికి సాక్షుడుగా ఉన్నవాడు. తైజస్సుడు అంటే స్వప్నావస్థలో ఉన్నటువంటి దానికి సాక్షిగా ఉన్నవాడు. ప్రాజ్ఞుడు అంటే నిద్రావస్థలో ఉన్నదానికి సాక్షిగా ఉన్నవాడు. ప్రత్యేగాత్మ అంటే ఈ మూడింటి మీద 4వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి కేవలం ఈ వీటన్నిటిని భౌతిక రూపంలో కాకుండా 3 వ్యవస్థల్ని గుర్తెరిగినటువంటి తుర్య స్థితిలో ఉన్నటువంటి వాడు. తుర్య స్థితిలో చెప్తాడు కదా, తుర్య స్థితిలో ఉన్నటువంటి వాడు. మూడింటిని గుర్తెరుగు తుర్య స్థితిలో ఉన్నటువంటి ఈ 4 ఆ 4గా చెప్పినటువంటి ఈ నాలుగుగా చెప్పినటువంటివి అయితే వ్యష్టి జీవితానికి చెప్తే వ్యష్టి శరీరం యొక్క తనువులుగా ఆ 4 విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలని ఈశ్వర తను చతుష్టయం కలిసి మొత్తం శరీరములన్నీ 8 అన్నీ ఘటములే. ఇప్పుడు చెప్పినటువంటి నానాఛిద్ర ఘటోదర స్థితిలో ఉన్నటువంటి 8 కూడా ఘటములే. ఆ కుండ ఏ విధంగా తయారై రూపం దాల్చి ఉంటే దానిని గుర్తిరగడానికి కూడా కారణ వస్తువు ఏదై ఉందో అదే ఉంది. ఆ కారణ వస్తువుగా ఉన్నటువంటి మూలం లేకనే వచ్చినటువంటి దాన్ని కూడా పోగొట్టుకుంటే దానిని గుర్తిరిగేదే లేదు ఏది. ఇంకా 8 లేనటువంటి స్థితి, ఇంకా ఈ 4 ఆ 4 లేనటువంటి స్థితి ఏది ఉంది అంటే ఈ ఘటములన్నీ కనపడకుండా పోతే ఈ ఘటములన్నీ కనిపించడానికి కారణమైనది, ఈ ఘటములను గుర్తిరగడానికి కారణమైనది ఒకటి ఉంది. ఆ కారణమైన దాన్ని కూడా పోగొట్టుకుంటే లేదు, ఇంకా ఉన్నది బయలే ఉంటుంది. ఇవన్నీ ఘటములు. ఈ 8 శరీరములు కూడా వాటి వాటి స్థితులలో వాటి వాటి పరిణామాన్ని వాటి వాటి వ్యవహారాన్ని కలిగి ఉన్నాయి. అన్ని స్థితుల్లోనూ వ్యవహారం కలిగి ఉన్నాయి. శరీర మరణానికి కారణం ఏమిటి అంటే శీర్యతి ఇది శరీర అంటే తనకు తానే కాలగతి యందు నశించిపోవున్నది. శీర్యతే ఇది శరీర జనించి పరిణామం చెంది పరిణామాలు ముగిసిపోయి మళ్ళీ నశించిపోయేది శరీరం. తనకు తానే పోతుంది కాలగతిలో. నువ్వేం ప్రయత్నం చేయాల్సిన పని లేదానికి పోగొట్టుకునేకి. కాబట్టి నువ్వు తెలుసుకోకపోవడం అనేది అంతా ఈ వ్యవహారం అంతా వేరే. శరీరం ఊరికే ఉంటే ఏమీ తెలుసుకోకపోయినా రోజు ఆహారం తిని పడుకుంటానే ఏ వ్యవహారము తెలియకపోయినా అది కాలగతిలో నశించుకోవాల్సింది. అన్నీ తెలిసినా కూడా నశించుకోవాల్సింది. అన్నీ తెలుస్తున్నది దేనికి? తెలుస్తున్నది ఒకటి ఉంది, తెలుసుకునే ఎరుకగా ఉన్నది. కాబట్టి శరీరము అంటే కేవలం శరీరం అనే ఆవరణతో ఉండి ఆ ఘటమనే రూపం ఏ విధంగా రూపం దాల్చిందో మన్నుగా ఉన్నది. అట్లా నీకు శరీరంగా రూపుదాల్చినటువంటి ఈ శరీరం అనే దాంట్లో అన్ని స్థితులలో ఆయా వ్యవహారాన్ని పరిమాణాన్ని కలిగి ఉంది. పరిణామాన్ని ప్రతి స్థితిలోనూ స్థూల సూక్ష్మ కారణ మహాకారణం అన్ని స్థితుల్లోనూ పరిణామం కలిగి ఉంది. అదంతా వ్యవహారం లేకుండా తనకు తానే నశించిపోతుంది. ఈ శరీరంగా ఉండేదంతా నశించిపోతుంది. తనకు తానే వ్యక్తమైంది, తనకు తానే పరిణమించింది, తనకు తానే ఏదైతే లేకుండా పోతున్నదో అదే శరీరం. అది తనకు తానే వ్యక్తమైంది, తనకు తానే పరిణామం చెందింది, తనకు తానే లేకుండా పోతుంది. కాబట్టి ఈ అష్టతను నిర్ణయాన్ని ఎరిగి దశవిధ ప్రళయాలను తెలిసిన వాడవై 10 రకాలైనటువంటి ప్రళయాలు
అవి తెలిసినటువంటి వారివై నిన్ను నీవు లేకుండా చేసుకునేటువంటి సరైనటువంటి కేవల జ్ఞాన పద్ధతిని ఆశ్రయించు. వీటన్నిటికీ అష్టతనువులు గాని, ఈ పేర్కొనబడినటువంటి పదాలన్నిటికీ కూడా ప్రతి పదానికి నిర్వచనం చెప్పబడినటువంటిది సజ్జ పూర్ణచంద్రరావు గారిది పరిపూర్ణ బోధ పదకోశం అనేటివి మొదటి భాగం, రెండో భాగం అన్నీ కూడా మనోళ్ళందరికీ ముఖ్యమైన అన్ని చోట్లకి చేర్చినాం మనం. వాటిలో కనుక మీరు మిగతా టైంలో విచారణ లేని టైంలో కనుక ఆ పదాల యొక్క నిర్వచనము, అంతరార్థము అవి రెండు చదువుకుంటే గినా ఈ పదాలు వాడేటివి మధ్యలో వాడుతున్నటువంటి పదాలన్నిటికీ ముఖ్యమైన అర్థాలు మీకు తెలిసిపోయి ఉంటాయి. అప్పుడు సులభం ఏది చదివినప్పటికీ వెంటనే మనసులోకి చేరడానికి వీలైతుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఆ గ్రంథాలు అవైతే పరిపూర్ణ బోధ పదకోశము మొదటి భాగము, రెండవ భాగం సజ్జ పూర్ణచంద్రరావు గారు కూర్పు చేశారన్ని వాటిల్లో. కాబట్టి ఈ అష్టతను నిర్ణయాన్ని ఎరిగి దశవిధ ప్రళయాలను తెలిసిన వాడవై నిన్ను నీవు లేకుండా చేసేటటువంటి సరైనటువంటి కేవల జ్ఞాన పద్ధతిని ఆశ్రయించు. కేవల జ్ఞాన పద్ధతిని జ్ఞానస్వరూపుడుగా ఏదైతే తెలియబడేది ఉందో ఆ తెలియబడేటువంటి ఏ ప్రకాశం అయితే ఉందో అన్ని వైపులకు ప్రసరిస్తున్నటువంటి ఈ కుండ అనే మొక్కల్లోంచి కనపడుతున్నటువంటి ప్రకాశం కూడా అదే కేవల ప్రకాశమే. ప్రకాశం ద్వారానే కొండ తెలియబడుతుంది, బొక్కలు తెలియబడుతున్నాయి, బయట ఉన్న ప్రపంచం అంతా కూడా దాని ద్వారానే తెలియబడుతుంది. ఏ ప్రకాశం చేత తెలియబడుతుందో ఆ జ్ఞాన స్వరూపంగా ఉండు నువ్వు. శరీరం అనే ఘటం అనే స్వరూపంగా కాకుండా అష్టతనువులుగా చెప్పినటువంటి 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు కూడా ఆవరణలే. ఆవరణ రహితమైనటువంటి స్థితిలో ఉండమని జ్ఞాన పద్ధతిలో, జ్ఞాన స్థితిలో ఉండమని చెప్తున్నారు. కాబట్టి అష్టతను నిర్ణయాన్ని ఎరిగి దశవిధ ప్రళయాలు తెలిసిన వాడవై నిన్ను నీవు లేకుండా చేసుకునేటువంటి సరైనటువంటి కేవల జ్ఞాన పద్ధతిని ఆశ్రయించు. జ్ఞానామి అంటే ఈ కేవల జ్ఞానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళు ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని ఎరిగినటువంటి వారు. అట్లా తెలుసుకున్నటువంటి వారు జగత్ స్వరూపాన్ని ఎరిగినటువంటి వారు. కేవల జ్ఞానం చేత ఈ అష్టతనువులని విచారించి వాటిని నిరసించినటువంటి జ్ఞానస్వరూపులుగా ఉన్నటువంటి వారు. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ అని నిన్న కూడా వచ్చింది, మళ్ళా వచ్చింది పాలు. జాయతే గచ్చతే ఇది జగత్ అంటే జనించి మళ్ళీ గతిస్తుండేది ఏదైతే ఉన్నదో అదే జగతి. జనిస్తుంది, గతిస్తుంది. ఇతి అనేది కలిపితే దానికి జగతి, జనించడం, గతించడం, ఇతి జగతి. జగత్ అంటే అది. మరలా ఒకసారి పరిశీలిస్తే దాన్ని నానాఛద్ర ఘటోధర స్థిత తస్మై శ్రీ గురుమూర్తే నమైదం దక్షిణామూర్తే. నానాఛద్ర ఘటోధర స్థిత అనే శ్లోకంలో మొదటిది అయితే ఆఖరికి ఏమంటున్నాడు? తస్మై శ్రీ గురుమూర్తే నమైదం దక్షిణామూర్తే. కాబట్టి ఈ అష్టతను నిర్ణయాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి దక్షిణామూర్తి ఆయన సద్గురుమూర్తి మౌనవాక్య ద్వారా ఏ బయలు చిత్ గగనమునకు అవతల ఉన్నటువంటి అనే స్థితిని సూచిస్తున్నాడో అది అందుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని గగనాలు ఉన్నాయి? ఈ గగనాలన్నీ ఏ ఆకాశాలన్నీ ఉన్నాయో ఏ శూన్యంగా ఉన్నటువంటి దీంట్లో ఆవరణను కలిగి ఉన్నటువంటి అన్నిటి కలిపి చూపిస్తున్నటువంటివి. వాటన్నిటి ఈ గగనాలను దాటుకున్నటువంటి ఏ చిద్గణం అయితే ఉందో దాన్ని దాటుకున్నటువంటి మౌనవాక్య ద్వారా అష్టతను నిర్ణయాన్ని దాటినటువంటి స్థితిలో ఉండే దక్షిణామూర్తి అయినటువంటి సద్గురుమూర్తి. దక్షిణామూర్తి ఎవరు అంటే ఇప్పుడు మన ఎదురుగా మనకు చెప్పి మనకు బోధిస్తున్నటువంటి మన గురువు ఎవరైతే మనకు బోధించారో ఆయనే దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి గురువు. అట్టి గురుమూర్తి ఎవరైతే మౌన వ్యాఖ్య ద్వారా ఏ బయలునైతే ఆ దక్షిణామూర్తి చెప్పారో చిత్ గగనమునకు అవతల ఉన్నటువంటి అనే స్థితిని సూచిస్తున్నాడో కేవల సూచన ద్వారా అది అందుకునే ప్రయత్నం చేయాలి.
ఎన్ని గగనాలు ఉన్నాయంటే పంచగగనములు చెప్పారు ఈడ 5. ఈ పంచగగన పద్ధతి సాధనములలోకెల్లా ఉత్తమమైనటువంటి సాధనా పద్ధతి. 5 ఆకాశాలు. గగనము అంటే ఆకాశం. ఈ 5 గగనములు అని చెప్పిండే పంచగగన పద్ధతి అనేది సాధనాలలోకెల్లా ఉత్తమమైన సాధనా పద్ధతి. ఈ పద్ధతిని ఆశ్రయించినటువంటి వారే జన్మరాహిత్య స్థితిని చేరగలుగుతారు. ఈ పంచగమనములు ఇక్కడ వివరిస్తున్నాడు. పంచగగనాలు. ఒకటేమో భూతాకాశం, 2 చిత్తాకాశం, 3వది చిదాకాశం, 4వది దహరాకాశం, 5వది కేవలాకాశం. 5గా చెప్పారు. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, దహరాకాశం, కేవలాకాశం. ఈ పంచగగన పద్ధతిగా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు నిరావరణ స్థితికి చేరతారు. ఆవరణ రహిత పద్ధతిగా ఉంటారు. మల విక్షేప ఆవరణ దోషములలో చిట్ట చివరి దోషమే ఆవరణ దోషం. మల విక్షేప ఆవరణ దోషం అని మూడు దోషాలు చెప్పారు కదా. మలినం చెందడం, ఒకటేమో అంతకుముందు ఏ స్వరూపంగా ఉన్నది, కేవలం గుర్తిరిగే సంకల్ప స్థితిలో ఉన్నప్పుడు, అవ్యక్తంగా ఉన్నప్పుడు ప్రణవం అనే స్థితిలో ఉంది. శబ్దాతీత స్థితిలో నుంచి శబ్దం ఏర్పడి శబ్ద స్థితిలోకి వచ్చిన తర్వాత మలినం చెందింది. మలినం చెందినప్పుడు జగత్తుగాను దీనిగా మార్పు చెంది మలినం చెంది విక్షేపం చెంది ఆవరణం ఏర్పాటు చేసుకొని ఆవరణ దోషంతో 3 వచ్చినాయి. అంతకుముందు అవ్యక్తం కంటే ముందు ప్రణవంగా ఉన్నప్పుడు ఏ దోషము లేని మలినం లేనటువంటి స్థితిలో ఉంది, శుద్ధ సాత్విక స్థితిలో. ఈ మలినములన్నీ కలిసిన తర్వాత వచ్చినటువంటి స్థితిలోకి ఏవైతే వచ్చాయో అన్నీ ఏర్పరచుకుంటూ వచ్చి ఆఖరిగా ఏర్పడింది ఏంటంటే ఆవరణం ఏర్పడి ఆవరణంలో ఇవన్నీ ఏర్పడినాయి. కాబట్టి ఈ విచారణలో ఏం చేయాలి? ఆవరణ రహిత పద్ధతిగా ఉంటారు. ఇది విచారణ చేసి దాటినటువంటి వారు. మల విక్షేప ఆవరణ దోషంలో చిట్ట చివరి దోషమైనటువంటి ఆవరణ దోషం ముందుగా అన్ని సాధనలతో మల విక్షేప దోషములను పోగొట్టుకోవాలి. ముందు చేసినటువంటి సాధనలన్నీ దేనికంటే ఈ విచారణలో మల విక్షేప దోషాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి అంతకుముందు దానిని గుర్తెరక్కపోవడం వల్ల అవన్నీ భ్రాంతులుగా ఏవైతే నీలో ఉన్నాయో వాటిని పోగొట్టుకుంటా వస్తే అప్పుడు ఇది పోతున్నాయి. ఈ 3 దోషాలు పోతే ఒకటేమో మలినం చెందడం, విక్షేపం చెందడం, ఆవరణగా మారడం అనేటువంటి 3 రకాలైనటువంటి దోషాలని పోగొట్టుకుంటే అన్ని సాధనలతో మల విక్షేప దోషములను పోగొట్టుకోవాలి. కాబట్టి జీవభావం నుండి ఆత్మభావానికి వెళ్ళి ఆత్మనిష్ఠుడయ్యే లోపల విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి. ఫస్ట్ జీవభావంలో నుంచి నేను జీవునిగా కనపడేటువంటి నామరూపాత్మకమైనటువంటి శరీరంగా ఉన్నటువంటిది కాదు, దాంట్లోనే ఉంది, దానితో సహా నడిపించేదే గాక సర్వమును దేనివై ప్రకాశం చేత గుర్తెరుగుతున్నానో ఆ ఆత్మ ప్రకాశంగా ఉన్నటువంటి వాడిని, అదే జ్ఞానజ్యోతిగా ఉండి అదే గుర్తెరిగే చైతన్యంగా ఉంది, సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఆ ఆత్మభావానికి శరీరం అనే భావన కాటి నుంచి జ్ఞానస్వరూపంగా ఉండే స్థితిలోకి వెళ్తే ఆత్మనిష్ఠుడయ్యే లోపల ఏం పోగొట్టుకోవాలంటే విక్షేప దోషాన్ని పోగొట్టుకోవాలి. విక్షేపం చెందడం అంటే వ్యాప్తి చెందడం. ఈ వ్యాప్తి ఎక్కడికి చెందుతుంది? ఎప్పుడైతే నేనని శరీరంతో కూడిన ఆమరూపాత్మకమైన శరీరంతో బయట వ్యవహరిస్తుంటే ఆ వ్యవహరిస్తున్న వ్యవహారం అన్నిట్లోనూ విక్షేపం చెందుతున్నావు. వ్యక్తులతో, బంధుమిత్రులతో వ్యవహారంతో, లోక సమితి అంతా నీ చుట్టూ ఉన్న దాంతో వ్యవహారం చేస్తున్నావు. కాబట్టి ఆ చేసేదంతా వ్యవహారం అంతటి నిజం అనుకొని దాంతో తాయాత్మ్యం చెందడమే విక్షేపం చెందడం. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు వ్యవహారం చేసినప్పుడు చేస్తున్నదంతా విక్షేపం చెందే స్థితి. ఆ విక్షేపం చెందేటువంటి దోషాన్ని పోగొట్టుకొని నువ్వు ఆ స్థితికి నేను ఆత్మస్వరూపుని అనే స్థితికి వచ్చేటప్పటికి బాహ్య ప్రపంచంలో కనపడినప్పటికీ ఏదైనా నీ చుట్టూ జరుగుతున్నప్పటికీ దాంతో తాజాత్వం చెందని స్థితిలోకి, సాక్షిత్వ స్థితిలోకి పోయినటువంటి వాడివై ఉండాలి. ఆత్మనిష్ఠుడైన తర్వాత బ్రహ్మానుసంధానంతో మలదోషాన్ని పోగొట్టుకోవాలి.
ఆత్మనిష్ఠుడిగా అయిపోయిన తర్వాత బ్రహ్మానుసంధానంతో నేను అంతకుముందు ఏమిగా భావించావు జీవుడుగా ఉన్నటువంటి అనేక వ్యక్తులుగా కనపడినటువంటి రూపాల్లో నేను వారు వీరు అతను ఇతను అనేకమైనటువంటి జంతుజాలంతో సహా చుట్టూ ఉన్నది అనేకంగా ఉన్నటువంటి ద్వంద్వాలతో ఉన్నాం అంతకుముందు. ఆత్మనిష్ఠుడిగా అయిన తర్వాత బ్రహ్మాండం అంతటికీ ఉన్నటువంటి ఒకే ఒక బ్రహ్మం అనే చైతన్యమే బ్రహ్మాండంలో ఉంది, సమిష్టిగా ఉంది. ఇప్పుడు నీలో ఉన్నట్టుగానే నీలో ఉండి నిన్ను ఏదైతే నీలో గుర్తెరిగేది ఉందో దాని ద్వారా సర్వమును ఎట్లా తెలుసుకుంటున్నావో అదే చైతన్యం సమిష్టిలో ఉన్నది. ఆ సమిష్టి చైతన్యం ద్వారా సమిష్టి చైతన్యం యొక్క ప్రతిబింబమే నువ్వు. కాబట్టి ఈ ప్రతిబింబ జ్ఞానం నుంచి ఆ బ్రహ్మ అనేటువంటి జ్ఞానం లేకెళ్తే నువ్వే బ్రహ్మమయ్యావు. ఆత్మనిష్ఠుడు అయినటువంటి కాటి నుంచి బ్రహ్మనిష్ఠుడు అయినవు. సమిష్టి ఎరుక నేనే, సమిష్టి ఎరుక అనే గుర్తెరుగుతున్నటువంటిది నేనే, అనేకాలుగా తోస్తున్నటువంటిది కూడా ఏకంగా ఉన్నది. ఏకంగా ఉన్న స్థితిలోకి వెళ్ళిన తర్వాత బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నావు. ఇంకప్పుడు ఆ బ్రహ్మానుసంధానంతో మలదోషాన్ని పోగొట్టుకోవాలి. కిందికి దిగొచ్చి జీవుడుగా భావించిన దానికి ఏదైతే అంతకుముందు శుద్ధ సాత్విక స్థితిలో ఉండి జ్ఞానత్వ స్థితిలో కేవల జ్ఞానంగా ఉన్న స్థితిలో నుంచి కిందికి వచ్చినటువంటి కారణమైనటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలి. బ్రహ్మానుసంధానం అయిన తర్వాత ఇంక బ్రహ్మనిష్ఠుడైన తర్వాత ఎప్పుడు ఏం చేయాలి? ఇంకా ఆ బ్రహ్మం అనేటి నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటప్పుడు ఆ బ్రహ్మం అనే ఆవరణను కూడా పోగొట్టుకోవాలి. నేను బ్రహ్మను అని ఏది చెప్పిందో ఆ బ్రహ్మం కూడా సృష్టికి కారణమైన ఆవరణను కలిగించినటువంటి బ్రహ్మం కాబట్టి ఆ ఆవరణను కూడా పోగొట్టుకోవాలి. ఇంకాటి నుంచి ఆ ఆవరణను పోగొట్టుకోవాలంటే అది కూడా లేనిదైతే నువ్వు రహితమైతే తాను రహితమైనటువంటి తన రహితాన్ని గురువు ద్వారా గురు సూచన ద్వారా తాను రహితమైనటువంటి స్థితిని గుర్తెరిగి నిలబడితే అక్కడ ఇంకేమీ లేదు. ఇంకా నువ్వు నిలబడినది లేదు. ఇంకా అక్కడ నువ్వు ఆ స్థితిని భావనలో పొందడమే. భావనలో పొంది ఆవరణ రహిత స్థితిగా ఉన్నటువంటి బయలు స్థితిగా ఉండడమే. నీవు కనపడే నీకు కారణమైనటువంటి మూలంగా ఉన్నటువంటి మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే ఎరుక లేదు. గుర్తెరిగే ఎరుక జీవుడుగా కాకుండా సమిష్టిగా భావించి నేనే బ్రహ్మమునన్నా కూడా అది కూడా లేదు. ఆ ఎరుకే సృష్టికి కారణమైంది. ఆ ఎరుకే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ద్వారా సర్వప్రపంచాన్ని కల్పించినటువంటి ఆత్మస్థితిలో ఉంది. బ్రహ్మానుసంధానంతో సహా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అంటే బ్రహ్మము వ్యక్తమవడానికి కారణమైంది కూడా లేనటువంటిది. ఆ వ్యక్తావ్యక్తములన్నీ బ్రహ్మం కాటి నుంచినే సంకల్పించి ఏ సంకల్పం అయితే కలిగిందో దాంట్లో నుంచి. అది కూడా లేనటువంటి సంకల్పరహిత స్థితి ఏంది ఉంది అంటే పరబ్రహ్మ స్థితిగా బయలుగా ఏమిటికి కారణం కాకుండా సర్వవ్యాప్తమై అనంతంగా ఉన్నటువంటిది ఒక్కటే ఉంది. వేరే దానికి అవకాశమే లేనటువంటి స్థితిలో ఉంది. అది ఒక్క దాంట్లోనే ఈ సంకల్పం అనేది కలిగి ఇదంతా ఏర్పరిచింది. కాబట్టి నేనని పలుకుతున్న వేస్ట్ కాటి నుంచి దీనికి కారణమైనటువంటి మూలం లేని గుర్తెరిగే ఎరుక ఏ రకాలుగా ఉంది? ఇక్కడ 4 తనువులుగా అక్కడ 4 తనువులుగా ఉన్నటువంటి 8 తనువులుగా ఉన్నటువంటిది ఏకంగా అయి ఆఖరికి ఒక్కటే బ్రహ్మము. ఏ బ్రహ్మం అయితే గుర్తెరిగేది ఉందో ఆ గుర్తెరిగేదే బ్రహ్మము. అదే ఎరుక, అదే అఖండ ఎరుక, అదే వెస్ట్ ఎరుక అదే. ఆ ఎరుక పోతే ఆ బ్రహ్మం అనే ఎరుక పోతే పరబ్రహ్మంగా ఉన్నదానికి ఎరుకే లేదు. దాంట్లో ఏది గుర్తెరిగేదే లేదు. గుర్తెరిగేది లేదు, గుర్తుపట్టేది లేదు, ఉన్నదని చెప్పేది లేదు, లేనిదని చెప్పేది లేదు, నేనున్నానని చెప్పేది కూడా లేదు. బయలు స్థితిలో ఉన్నదది. బయలు అంటే శూన్యంగా ఖాళీగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. సర్వవ్యాప్తమైంది. సర్వవ్యాప్తంగా అదే ఉంది. మరొకటి లేదు ఇంకా. ఆ యావరణ దోషాన్ని కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందితే ఆ యావరణ దోషం కూడా పోతుంది. ఆ యావరణ దోషం పోవడం పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం అంటే గురుగుహ్యమైనటువంటి సూచన చేత తాను రహితము చెంది బయలును భావనలో గుర్తెరుగుట అనే స్థితిని పొందితే ఆ ఆవరణ కూడా పోతుంది. కాబట్టి మల విక్షేప ఆవరణ దోషములు అనేటువంటి త్రివిధ దోషరహితమైనటువంటిది. ఆవరణ రహితమైనటువంటి బయలే సత్యం.
కాబట్టి మల విక్షేప ఆవరణ దోషాలు కలిగినటువంటి 3 రకాలైనటువంటి దోషాలు రహితమైనటువంటిది. ఆ 3 రకాల దోషాలు లేనటువంటిది. మలినం కాకుండా మొదట ఏ స్థితిలో ఉంటే సంకల్పం అనేది కలిగి మలినాన్ని ఏర్పరిచి విక్షేపం చెందించి మళ్ళీ ఈ ప్రపంచం అనే ఆవరణను కలిగించిందో ఆ సంకల్పం రహితమైనటువంటి స్థితి. కాబట్టి ఆ ఆవరణ రహితమైనటువంటి బయలే సత్యం. ఆవరణ లేనటువంటి ప్రపంచం అనే ఆవరణ, జీవుడనే ఆవరణ రెండూ లేవు. లేనటువంటి ఆవరణ రహితమైనటువంటి బయలుగా ఉన్నటువంటిదే ఎప్పటికీ సత్యమైనటువంటి సత్యం. అటువంటి సద్గురుమూర్తి దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా వ్యక్తీకరిస్తున్నటువంటి ఆ సర్వము శూన్యం. ఆ దక్షిణామూర్తి ఏ విధంగా ఉన్నాడు? మౌన వ్యాఖ్యగా ఉన్నాడు. సద్గురుమూర్తిగా ఉండేటువంటి దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యగా ఏం వ్యక్తీకరిస్తున్నాడంటే సర్వము కూడా శూన్యమే, అంతా శూన్యమే. కేవలం ఆ శూన్యమే సర్వముగా తోస్తున్నది. శూన్యంగా ఉండే బయలుగా ఉండే ఖాళీ ప్రదేశంలో ఈ బ్రహ్మాండంగా ఉన్నటువంటిదంతా కేవలం తోస్తున్నది. సర్వశూన్యములు రెండు ఒకచోటే ఉన్నాయి. అందుకే చిన్ముద్రయందు సూచ్యముగా సూచించబడుతున్నది ఏమిటంటే, చిన్ముద్ర అనేది ఆ దక్షిణామూర్తి ఏలు పట్టుకున్నాడే, ఏలు పెట్టుకొని కూర్చొని ఉన్నటువంటి బొమ్మను ఒకసారి చూసుకుంటే చిన్ముద్ర అనేది ఏంది తెలుస్తుంది మీకు. ఆ పటంలో ఉండేది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే సర్వకాలం ఉన్నది పూర్ణమే, ఎప్పటికీ సర్వకాలము ఉంది. మధ్యలో ఇది ఉన్నట్టుగా తోచింపజేసినటువంటి మూలం లేని గుర్తిరిగే ఎరుక సంకల్పం చేత వచ్చినటువంటిది వచ్చి పోతూ ఉంది. ఎప్పటికీ ఇది స్థిరంగా లేదు. స్థిరంగా ఎప్పటికీ స్థిరంగా ఒక్కటే ఉన్నది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పరిపూర్ణం ఎప్పటికీ ఉంది. ఇది ఏర్పడినప్పుడు ఏర్పడక ముందు ఇది ఉన్నా ఇది లయమైనా ఎప్పటికీ ఉన్నది ఒక్కటే. సర్వకాలం ఉన్నది పూర్ణమే. ఆ పూర్ణం ఎటువంటిది అంటే ఆ పూర్ణము నుండి ఏదైనా తీసివేసినా అది తగ్గదు. అంటే ఈ ప్రపంచంగా నీకు తోచబడుతున్న దాన్ని మొత్తం తీసేసేవనుకో, నీ మనసులోంచి దృష్టిలోంచి ప్రపంచాన్ని తీసేసినా అదేమీ తగ్గిపోయేదేం కాదు. అది ఆల్రెడీ సర్వవ్యాప్తమై ములుగు సందు లేకుండా అదే ఉంది. దాంట్లో మధ్యలో లేకనే వచ్చింది, తోచినటువంటి స్థితిలో ఉంది. తోచింది మళ్ళా పోయింది, అంతే. ఖాళీగా ఎప్పటికీ ఉండే అది అట్లే ఉంది. ఎప్పటికీ ఉండే తెర అట్లే ఉంది. ఆ తెర మీద వచ్చి అనేక సినిమాలు ఆడిపోయినాయి. తెరగానే ఉంది, ఏం లేదు, ఖాళీగా ఉంది, అంతే. అట్లా ఈ అనేకంగా తోచినటువంటివన్నీ ఆ పూర్ణమిదం పూర్ణాత్ ఎప్పటికీ కూడా పూర్ణమే ఉంది, పరిపూర్ణమే ఎప్పటికీ ఉన్నది. బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఎప్పటికీ ఉంది. మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతున్నాయి తప్ప ఇవి వచ్చినా పోయినా దానికే సంబంధము లేదు, దానికి తగ్గేది లేదు, అది ఎప్పుడూ తగ్గదు. ఏదైనా తీసివేసినా తగ్గదు, దాంట్లోకి ఏదైనా కలిపినా తగ్గదు. అంటే ఏదైనా సృష్టి జరిగినా నీవు భావన చెందినటువంటివన్నీ ఎప్పుడూ పూర్ణమే ఉంది. కానీ మధ్యలో ఇదంతా తోచి సంకల్పన చేత ఆవరణ ఏర్పరచుకొని, బ్రహ్మాండం అనే ఆవరణ, జీవావరణ అన్నీ ఏర్పరచుకొని దీనిలో భావన చెంది ఉన్నట్టుగా భ్రమించి మళ్ళీ లయిస్తుంది. ఇవన్నీ జరిగినా జరగకపోయినా ఎప్పటికీ ఏది ఉందంటే ఒక్కటే ఉంది, పరిపూర్ణంగానే ఉన్నది. దాంట్లోకి తీసేసినా, దాంట్లోకి పెంచినా, దాంట్లోకి కలిపినా, ఏ పరిణామం చెందినా దానికే సంబంధం లేదు. అది ఎట్లుండింది అట్లే ఉంది. అది తగ్గేది పెరిగేది పోయేది కాదు, ఎప్పుడూ పూర్ణమే ఉన్నది. అలాగే ఈ పూర్ణము శూన్యమనే అర్థానికి కూడా సరిపోతుంది. ఏ పూర్ణము? పూర్ణంగా చెప్పబడినటువంటి, సున్నగా చెప్పబడినటువంటి
సున్నా అనేది ఎట్లుందంటే రౌండ్గా ఉంది. ఏముంది దాంట్లో అంటే ఏమీ లేదు, శూన్యంగా ఉంది. పూర్ణం అంటే అదే సున్నే, అదే, దాంట్లో ఏమీ లేదు. దాంట్లో ఈ వచ్చినవన్నీ ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంది అది. కలిపినా ఏమీ లేదు దాంట్లోకి. ఆ పూర్ణం అనే సున్నలేక ఏం కలిపినా ఏమీ లేదు, కలపకపోయినా ఏమీ లేదు, లేకపోయకుండా లేకుండా అయినప్పటికీ ఏమీ లేదు. అంతఃశూన్యం బహిశూన్యం మధ్యశూన్యం శూన్యకుము వివాంబరే. మనం పూజా విధానం చదివేటప్పుడు ఇది చదువుతూ ఉంటాం. అంతఃశూన్యం లోపల శూన్యమే, బహిశూన్యం బయట శూన్యమే, మధ్య శూన్యమే, మధ్యలో కూడా శూన్యమే. శూన్యకుమ వివాంబరే, శూన్యం అది. శూన్యంలో వచ్చినటువంటి ఘటం కొండ ఏమీ లేదు. అది మధ్యలో వచ్చింది కూడా శూన్యమే. ఒక ఆకాశంలో ఒక ఘటం వచ్చింది, ఆ ఘటములు ఒక కాలంలో లేకుండా పోతున్నాయి. ఆకాశంలో ఏర్పడిన బ్రహ్మాండమైన ఘటము, జీవులుగా ఏర్పడినటువంటి ఘటాలు, అనేకాలుగా ఏర్పడినటువంటి ఘటాలన్నీ దాని ప్రతిబింబాలుగా వచ్చినటువంటి ఘటాలు ఇవన్నీ. అప్పుడు ఆకాశం ఏమైనా పెరిగిందా? అదేమైనా పెరిగిపోయిందా? ఇవన్నీ వచ్చేందుకు పెరగలే. ఎందుకనంటే 84 లక్షల జీవరాశులు ఏ ఘటానికి ఆ ఘటం తాను నేను అనుకుంటోంది. ఈ ఘటాలన్నీ ఇవన్నీ ఏ ఆకాశంలో అయితే ఉద్భవించాయో ఆ ఆకాశం ఏమైనా తరిగిందే ఇవి రావడం వల్ల? తరగలేదు. పోనీ ఇవన్నీ పగిలిపోయినాయి, ఈ ఘటాలన్నీ పగిలిపోయినాయి, అదేమైనా తగ్గిపోయిందే? అప్పుడు పెరగనులే, తరగనులే. అప్పుడు ఆకాశం ఏమైనా పెరిగిందే? పెరగలేదు. మరి ఇక్కడే పెరగనప్పుడు బ్రహ్మాండ స్థితిలో మాత్రం ఏం పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది? తరుగులు ఏమి విధంగా ఉంటాయి? ఆకాశం అనేది కూడా రహితమైపోతుంది. అక్కడ ఆకాశం అనే అవకాశం ఇచ్చిన ప్రపంచం కూడా లేదు. ఇక పూర్తి ఇవన్నీ ఏర్పడకముందు ఏ శూన్య స్థితి అయితే ఉందో, ఏ శూన్య స్థితి బయలుగా ఉన్నదో ఆ స్థితిలో ఏమీ లేదు. ఉత్త బట్టబయలు తప్ప ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. అక్కడ లేనిది అనంత విశ్వంలో తరుగుట పెరుగుట ఎలా ఉంటాయి? అనంత విశ్వంలో తరిగేది పెరిగేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఆవరణ అనేది కేవలం కల్పితం. ఆవరణ అనే కల్పితం. ఈ దేని ద్వారా? శరీరం అనే ఆవరణ కూడా కల్పితం, బ్రహ్మాండం అనే ఆవరణ కూడా కల్పితం. రెండు కల్పిత ప్రభావం చేత తోచిన జగత్ ఏదైతే ఉందో అది ప్రతిబింబ సమానమో, అది ప్రతిబింబ సమానంగా ఉంది. దాన్ని అసలైందని చెప్పడానికి, బింబం అని చెప్పడానికి వీల్లేదు. దాన్ని సత్యం అన్నట్టు కూడా విక్షేప దోషం. అది సత్యము అనుట, సత్యమని తోచింది దీనికి, అది విక్షేప దోషం. ప్రతిబింబమును సత్యం అనుట విక్షేప దోషం వల్ల అది ఉన్నది అన్నట్టు, విక్షేప దోషం చేత ఉన్నట్లుగా నీకు కనపడుతుంది. కాబట్టి దాని రహిత స్థితిని, అది లేని తెచ్చుకుంటే ఆవరణ విక్షేప దోషములు మల ఆవరణ విక్షేప దోషములు తొలగిపోతే ఉన్నది బయలుగా ఉన్నదే ఉంది. బయలు శూన్యంగా ఉన్నది. నువ్వు కూడా లేనటువంటి స్థితిలో ఉంది అది. నువ్వు లేవు అక్కడ. ఇంకా నువ్వు నేననేది లేదు, బ్రహ్మాండం అనేది కూడా లేదు, శూన్యంగా ఉంది. సరే, ఇంకా కాలం దాటిపోయింది, ఇంకా అక్కడికి నిలబెడతాం. మంగళం చెప్పండి. ధీరంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సారవిహీన సంసార విదూరాయవకార నిర్విషయ ప్రాచర నిరాకార మంగళము మంగళము. సద్గురు దేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకాయున్న ఎట్టి ద్వయరహితమైనట్టి ద్వాదశ వస్తు గుట్టుదయ బుట్టి అట్టే శిరమున చేయి బెట్టి జన్మము కాడా ముట్టి ఎరుకను వీడా గొట్టిన ప్రభురాయ మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకాల కవలయ్యే వేళ
మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ కాలము లేదన్నా కీలు తెలిపి తండ్రి మంగళము మంగళము. ఎన్నాడేమియునుగాకున్న బయలందు ఎరుకాయున్నదన్న మాట సున్న పరిపూర్ణం ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నాడు జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి ఎరిగించిన దిటులేనే చూరి కోటేశ్వర ప్రభు మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయాజ మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మకనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై.